తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల 7 నుండి 3 రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై ఆలయ ఈవో కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి రఘు ఫేస్ టు ఫేస్. వేములవాడలో రేపటి నుంచి జరిగే శివరాత్రి జాతర మహోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో మాట్లాడటానికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, శివరాత్రి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ యొక్క వేములవాడ దేవస్థానంలో మన రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రము కాబట్టి ఈ దేవస్థానానికి ఈ యొక్క మార్చి 7, 8, 9న అతి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి విచ్చేయడము అదేవిధంగా దేవస్థానానికి విచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఈసారి మేము భక్తులు దాదాపుగా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల సంఖ్యలో వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము. ఆ అంచనాల ప్రకారంగానే మేము తగిన ఏర్పాట్లన్నీ కూడా, వసతులన్నీ కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. ఇంకా కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా అవి కూడా యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వసతి కల్పన కావచ్చు, తర్వాత ప్రసాదాలు కావచ్చు, తర్వాత అదేవిధంగా భక్తులకి ఈజీగా మనము దర్శనం చేపించే విధంగా కావచ్చు, అదేవిధంగా చలువు పందిర్లు ఇవన్నీ కూడా మేము, అదేవిధంగా శానిటేషను, అదేవిధంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశాము. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ముఖ్యంగా క్యూ లైన్స్లో ఉండేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, కోడ క్యూ లైన్లో ఉండే భక్తులు కావచ్చు, లేకపోతే ధర్మదర్శనం క్యూ లైన్లో ఉండే భక్తులు కానివ్వండి, ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి కూడా దాతల ద్వారా, ముఖ్యంగా వీళ్ళంతా కొంతమంది శివరాత్రి అనగానే వాళ్ళందరూ కూడా ఉపవాసంతో ఉండడము జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ఇబ్బందులు ఎటువంటి కలగకుండా దాతల ద్వారా ఫలాలు, ఫ్రూట్స్ కూడా ఇవన్నీ కూడా అందజేయడం చేస్తున్నాము. సో అదేవిధంగా ఇంకా గుడి చెరువులో కూడా ఉచిత ప్రసాదము, దేవస్థానం తరఫు నుంచి కూడా ఉచిత ప్రసాదము కంటిన్యూ 3 రోజులు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఎటువంటి ఆటంకం కలగకుండా అడిషనల్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా, అడిషనల్ డిప్లాయ్మెంట్ స్టాఫ్ని వీళ్ళందరినీ కూడా తీసుకుని ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశాము. ప్రధానంగా ఆరోపణ ఎట్లా ఉందంటే, సార్ ప్రతిసారి ఇక్కడికి వచ్చే వేములవాడకు పేద భక్తులు వస్తారు, వాళ్ళు రూమ్స్ తీసుకోకుండా చెరువు ఓపెన్ స్లాబ్లో వాళ్ళు నిద్ర చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ కానీ, బాత్రూమ్ కానీ సరైన ఏర్పాటు చేయడం లేదని చెప్పి వాళ్ళకు ఆరోపణ వస్తుంది. దాని మీద ఈసారి మనము దాదాపుగా మనకు వచ్చేటువంటి భక్తులు కొందరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మనకి డిఫరెంట్ దేవస్థానానికి ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వాళ్ళు బస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి టాయిలెట్స్, తర్వాత డార్మెటరీ సంబంధించినంత వరకు అవన్నీ కూడా ఈసారి మనము అదనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి వారు వాటిని ఉపయోగించుకుంటారని చెప్పేసి కూడా మేము తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మనము డ్రింకింగ్ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా మనం 24 అవర్స్ క్యూ లైన్లో కూడా మనం అడిషనల్గా డ్రింకింగ్ పాయింట్స్ పెట్టేసి కూడా మనం చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంలో అన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అంటే ఈసారి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఇస్తారు? ఈసారి సమ్మక్క సారమ్మ జాతర ఈ మధ్య కాలంలో అయిపోయినందువలన దాదాపుగా మనకు లాస్ట్ 2 నెలల నుంచి కూడా దాదాపు ఒక 30 lakhs 40 lakhs మంది దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారిని. అదేవిధంగా ఈసారి కూడా మనకు శివరాత్రికి 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యన ఈ 3 days మాకు రావచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నాం. శివరాత్రికి వచ్చే భక్తులకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించిన తాగునీరు కానీ, చల్ల ప్యాకెట్స్ కానీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రఘు, 6 TV, రాజన్న సిరిసిల్ల జిల్లా.